శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. మొత్తం 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇంకా టన్నెల్లో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఈ ఘటన జరిగింది. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి బయలుదేరి వెళ్లారు. 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన సిబ్బంది, ఇంకా టన్నెల్లో 10 మంది కార్మికులు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటికే మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావు మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. రైట్ అండి, ఏం చెప్తారండి? అక్కడికి వెళ్ళారా? అసలు ఏం చెప్తున్నారు? బాధితులకు సంబంధించి ఈ సిచ్యువేషన్ ఎలా జరిగింది అంటున్నారు? ఇప్పుడు దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ టన్నెల్ తవ్వుతున్న సందర్భంలో, ఆ టీబీటీ మిషన్ పనిచేసే సందర్భంలో అక్కడ డీప్ వాటర్ సీపేజ్ కారణంగా అది కొలాప్స్ అయింది. పైన మట్టి, ఆ మట్టి పైన ఓవర్ బర్డన్ 300 మీటర్స్ ఉండింది. జనరల్ కాబట్టి వాటర్ అంటే ఎక్కువ సీపేజ్ వాటర్ వచ్చిన సందర్భంతో దానివల్ల అది కొలాప్స్ అయింది. అయితే ఆ వాటర్ సీపేజ్ అనేది వస్తుందని తెలిసి కూడా లాస్ట్ 3-4 డేస్ సంబంధించి ఆ ఏజెన్సీ కూడా ఆ పని పైన దాని రెక్టిఫికేషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఆ సీపేజ్ పెరిగినందుకు, ఎక్కువ విపరీతమైన వాటర్ వచ్చినందుకు, ఎట్లా వచ్చిందో ఆ వాటర్ వచ్చిన కారణంగా అది కొలాప్స్ అని తెలిసింది. సో ఒక రకంగా అంటే దురదృష్టకరమైన సంఘటన. ఇందులో 50 మంది అందులో పనిచేసేటువంటి వాళ్ళు లెవెల్ కింద అందులో ఇరుక్కుపడుతుంది. అయితే దానిలో 42 మంది సేఫ్ గా రిటర్న్ అవ్వడం జరిగింది. ఇంకా కొందరు లోపల ఉన్నారని తెలిసింది. బట్ వాస్తవ పరిస్థితి ఏదో తెలియదు వాళ్ళకి. ఇంకా మరి బయటకు రాలేకపోతున్నారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది క్వశ్చన్ మార్క్. అక్కడికి మేము వెళ్తా ఉన్నాం, ఆన్ ది వే ఉన్నాము. వేరే ప్రోగ్రామ్ లో ఉండి మేము తుమ్మల నాగేశ్వరరావు గారితో వనపర్తి కాన్స్టిట్యున్సీ లో తెలియగానే ఇమీడియట్ బయలుదేరిపోతా ఉన్నాం. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అది చేపల్లో ఆల్రెడీ ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ ఇట్ సీమ్స్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆల్సో. సో వెళ్తా ఉన్నాము. అట్లాగే ఎస్పీ కలెక్టర్ గారు కూడా ఆ స్పాట్ కు చేరుకోవడం జరిగింది. ఐ థింక్ ఆల్మోస్ట్ దే ఆర్ రీచ్డ్. సో మేము కూడా అక్కడికి వెళ్తా ఉన్నాం. అది వెళ్ళి చూస్తే గానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరగకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. తగిన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పని. సో ది ఎంటైర్ మెషినరీ ఈజ్ ఆన్ ది జాబ్. సో లెట్ us wait and see for some more time. అంటే కృష్ణారావు గారు ఇప్పటికే 40 మంది వరకు సురక్షితంగా బయటకు వచ్చారంటున్నారు. అంటే ఇంకా ఎంత మంది కార్మికులు ఇంకా అందులో చిక్కుకున్నారు? అంటే ఇంకా సహాయక చర్యలు ఎలా అండి కొనసాగుతున్నాయి? సమాచారం అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం 50 మందిలో 42 మంది బయటకు వచ్చారు. ఇంకా 8 మంది ఉన్నారని తెలుస్తా ఉంది. కరెక్ట్ తెలియదు పిక్చర్ కూడా. అక్కడ వెళ్తే గానీ వాస్తవం ఏంటనే కింద తెలుస్తుంది. సో we have to wait and see for some more time. We are on the way. సో ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అదే పనిలో నిమగ్నమై ఉంది. సో అన్ఫార్చునేట్ గా దురదృష్టకర సంఘటన జరిగింది. ఎవరికి ప్రాణాపాయం జరగకూడదని కోరుకుంటున్నాం. అంటే జూపల్లి కృష్ణారావు గారు, అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది, అంటే ఈ ఘటనకు అంటే ఎవరి నిర్లక్ష్యం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం. జనరల్ గా ఎన్నో టనల్స్ ఉన్నాయి. ఎక్కడ జరగదు సీపేజ్, వాటర్ సీపేజ్ కారణంగా అది కొలాప్స్ అయిందని కింద న్యాచురల్ ఫార్మేషన్, సాఫ్ట్ ఫార్మేషన్ ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు. సో we cannot reply halfway. So let us go and see. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్, అంటే కృష్ణారావు గారు ఇప్పటికే అంటే ఇంకా చాలా మంది వరకు చిక్కుకున్నారు. వాళ్ళంతా కూడా అంటే బయటకు తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కార్మికులంతా కూడా అంటే ఎక్కడికి చెందినవారండి?